హలో స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మనం 465 మార్క్స్ ఎలా సాధించాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అదే బైపీసీ స్టూడెంట్స్ అయితే 435 ప్లస్ ఏ విధంగా స్కోర్ చేయాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళాల్సినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే ముందుగా మీ యొక్క హాల్ టికెట్ దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటుందో మీ పౌచ్లో కానీ మీ జామెట్రీ బాక్స్లో కానీ అన్నీ సర్ది పెట్టుకొని ఇన్ టైంలో అయితే ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. 1 నిమిషం ఆలస్య నిబంధన ఉంది కాబట్టి మీరు అంతవరకు వెయిట్ చేయకుండా ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యి వాళ్ళు ఎలా చేసే టైంకి మీరైతే అక్కడ ప్రజెంట్ అయ్యేలాగా చూసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో ఎలాంటి పేపర్ స్లిప్స్ కానీ ఎలాంటి మెటీరియల్ కానీ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. అది నాది కాదు అని చెప్పినా సరే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మాత్రం మిమ్మల్ని అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మిమ్మల్ని బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం, మీకు పనిష్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ బీ కేర్ఫుల్గా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మన వీడియోలోకి వద్దాం. సో బాగా ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే బైక్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తారు. ఈ ప్రయత్నించేటువంటి నేపథ్యంలో కొన్ని తెలియకుండా స్మాల్ మిస్టేక్స్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి కొన్ని మార్కులు అయితే కోల్పోతారనమాట. సో మనం ఎప్పుడైనా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు పేపర్ ప్రజెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన ముందు ఉన్నటువంటి వాడి పేపర్ కంటే మన పేపర్ అనేది ఒక స్పెషల్గా అయితే కనిపించాలి. సో స్పెషల్గా కనిపించడం అంటే మన పేపర్ని ఫుల్గా డెకరేట్ చేయాలని ఉద్దేశం అయితే నాది కాదనమాట. సో స్పెషల్గా కనిపించాలంటే మనం రాసేటువంటి ఆన్సర్ విధానంలో కానీ మన పేపర్ మెయింటెనెన్స్ కానీ బుక్లెట్ మెయింటైన్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా అయితే ఉండాలన్నమాట. ఎవరైతే 60/60 ఆర్ 75/75 ఆర్ 98/100 సాధించాలి అనుకుంటున్నారో వాళ్ళు కొద్దిగా ఇప్పటివరకు చదివిన దానికంటే దానికి అడిషనల్గా ఒక క్వశ్చన్ అయితే మీరు థింక్ చేయండి. కొన్ని ప్రశ్నలు మాత్రమే చెప్పాను కదా. డిస్కవరీ ఆఫ్ సివి రామన్ అంటే రామన్ ఎఫెక్ట్ అని రాస్తాం. వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్ అంటే రామన్ ఎఫెక్ట్ గురించి మీకు ఒక లైన్ తెలియాలి. అదేవిధంగా వై ఇట్ ఈస్ పాసిబుల్ స్కేటింగ్ ఆన్ ఐస్ అనే క్వశ్చన్కి డ్యూ టు రెజల్యూషన్ అని రాస్తాం. మీరు దానికి వాట్ ఈజ్ రెజల్యూషన్ అనేది అయితే తెలియాల్సి ఉంటుంది. సో లాంగ్వేజెస్ పేపర్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తారో వాళ్ళకి 98 స్కోర్ అయితే చేయొచ్చు. తెలుగులో 99 స్కోర్ చేయొచ్చు, ఇంగ్లీష్లో 98 స్కోర్ చేయొచ్చు. సో ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మనం పేపర్ ప్రజెంట్ చేసేటప్పుడు ఎన్ని అయితే క్వశ్చన్స్ అడిగారో అన్ని క్వశ్చన్స్కి మాత్రమే ముందు ఆన్సర్స్ రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనకి ఆ రోమన్ లెటర్లో ఎన్ని ప్రశ్నలకైతే సమాధానాలు రాయమన్నారు అన్ని ప్రశ్నలు మాత్రమే సమాధానాలు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 1 రోమన్ లెటర్ 1 అనుకుందాం. అందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్లో మీరు 2 క్వశ్చన్స్కి యానోటేషన్స్ రాయాల్సి ఉంటుంది. కేవలం 2 క్వశ్చన్స్ మాత్రమే చూస్ చేసుకోండి. మీరు బాగా రైటింగ్ అంటే బాగా రాయగలిగినవి, కరెక్ట్గా ఆథర్ నేమ్ తెలిసినవి, కరెక్ట్గా కంటెస్ట్ తెలిసినవి, సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా తెలిసినవి 2 చూస్ చేసుకొని ఆ రెండింటికి మాత్రమే ఆన్సర్లు రాయండి. 5 2 రాయమన్నారు కదా అని మీరు 3 4 రాసుకుంటూ వెళ్తే మీకు టైం వేస్ట్ అవుతుంది, అడిషనల్స్ వేస్ట్ అవుతాయి. ఆ తర్వాత మీరు లాస్ట్కి వచ్చేసరికి మీకు పేజెస్ మిగలకుండా పోతాయి. 24 పేజెస్ మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. చాలామంది లాస్ట్కి వచ్చేసరికి దగ్గర రాసుకుంటూ వచ్చి ఆ కింద ఉన్నటువంటి బోర్డర్ లైన్ దాటుకొని మరీ ఆన్సర్స్ రాయడం జరుగుతుంది. సో అంటే పేజీలు మెయింటైన్ చేయడం అనేది ముందు నుంచే ఆ మెయింటెనెన్స్ తెలియకపోవడం వల్ల. కాబట్టి ఏదైతే అడుగుతున్నారో రోమన్ లెటర్లో మీకు పైన క్వశ్చన్స్ గివెన్ ఎనీ 2 ఆఫ్ దీస్ క్వశ్చన్స్ గివెన్ బిలో ఏదైతే ఉంటుందో ఎన్ని అడిగితే అన్నిటికి మాత్రమే సమాధానం రాయండి. అందులో కూడా ది బెస్ట్ అనుకున్న వాటికి ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా? ఎక్స్ట్రాస్ మాత్రం ముందు అయితే రాయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే రోమన్ లెటర్ 1లో అనోటేషన్స్ ఉన్నాయి. అనోటేషన్స్లో ఏవైనా 2 మాత్రమే రాయాలి. 2 4 8 మార్కులు ఉన్నాయి. మీరు ఏవైనా ఇక్కడ ఉన్నటువంటి 5లో 2 మాత్రమే చూస్ చేసుకొని రాస్తే బెటర్ మార్క్స్ అయితే వస్తాయి అనమాట. పర్ఫెక్ట్గా తెలిసినవి 2 రాయండి, ఎక్స్ట్రాలు అయితే వద్దు. తర్వాత మీరు గ్రామర్ పార్ట్కి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మిస్సింగ్ లెటర్స్ అన్నారు. మిస్సింగ్ లెటర్స్లోకి వచ్చినప్పుడు ఏదైతే మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయో ఆ వర్డ్స్కి సంబంధించి పర్ఫెక్ట్గా మనం 10 ఇస్తే 6 రాయాలనుకుందాం. 6 ఆఫ్స్ ఆర్ 3 మార్క్స్ అనుకుందాం. మీకు బాగా తెలిసిన 6 రాయండి. ఆర్డర్ మిస్ అయినా పర్లేదు. అంటే రోమన్ లెటర్ 9లో 1 2 3 4 మళ్ళీ సబ్ నెంబర్స్ ఇచ్చాడు, అప్ టు 10 ఇచ్చారు. అందులో మీకు తెలిసినవి ఎన్ని 6 అయితే కరెక్ట్గా రాయండి. ఆ తర్వాత ఇంకా తెలిసినవి ఉంటే 4 రాసేయండి. అక్కడ మాత్రం ఎక్స్ట్రాస్ రాయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే 1 వర్డ్ 1 లైనే ఉంటుంది. ఇక్కడ 1 వర్డ్సే కాబట్టి అక్కడ రాసేయచ్చు. మనకి పెద్ద వేస్టేజ్ అయితే ఉండదన్నమాట. పేపర్లు మనం అక్కడ డిసిప్లిన్గా ఉంచుకోవాల్సిన పని అయితే లేదు. యాజ్ వెల్ as తెలుగులో కూడా అంతే. చిన్నవి ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనకి
గణ విభజన చేసి లక్షణాలు తెలపండి అన్నాడు. 4 ఇచ్చారనమాట, ఒకటే రాయాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఏదైనా ఒకటే రాయండి. సో మనకి 2, 3 వచ్చు కదా అని చెప్పి రాస్తే 2 పేజీలు వేస్ట్ అయిపోతాయి. ఆ విషయం మీకు తెలిసిందే. ఇలాంటివి రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ అనుకున్నదాన్ని ప్రజెంట్ చేయండి. ఓకేనా. మహా అయితే ఒక 2 ఎక్స్ట్రా రాయండి. ఎక్కువ అయితే ముందే రాసుకుంటూ వెళ్ళకండి. ఎందుకంటే మీరు రాసినవి కరెక్ట్ అని మీకు తెలుసు, బట్ ఇంకా ఎందుకు ఎక్స్ట్రా రాయడం, 1, 2 ఎక్స్ట్రా రాయండి అంతేగాని ఏది 1 వర్డ్ ఆన్సర్ టైపు, 1 వర్డ్ సెంటెన్స్, 1 సెంటెన్స్ టైప్ ఉన్న వాటికే ఎక్స్ట్రా రాయండి ఫస్ట్లో. క్వశ్చన్స్ మాత్రం ఎక్స్ట్రాస్ అస్సలు అటెంప్ట్ చేయొద్దు. కాబట్టి ఎక్స్ట్రా అనుకున్నది ఏదైతే ఉందో ఇక్కడే తగ్గించుకోవాలి. మనం లాస్ట్లో రాసుకోవాలి. బాగా రాయగలను, కరెక్ట్గా నాకు తెలుసు, ఆ ఎత్తి స్థానాలు తెలుసు, తర్వాత 10 లక్షణాలు తెలుసు, ఇవన్నీ పర్ఫెక్ట్గా తెలిసినవే ముందు చూస్ చేసుకోండి. ఎక్స్ట్రా అనుకున్నది తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, అంటే మీరు పేపర్ రాయడం అయిపోయిన తర్వాత టైం ఉంటుంది కదా, అప్పుడు మీరు మళ్ళీ సేమ్ నెంబర్ వేసి అక్కడ ఏదైతే మీరు రాయాలనుకుంటున్నారో అదైతే రాస్తే సరిపోతుంది. ఈ విధంగా మెయింటైన్ చేసుకోవాలి. సేమ్ ఎస్ఏ టైప్కి వచ్చినప్పుడు కూడా ఇలా పేపర్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే లాంగ్వేజెస్ విషయంలో మీరు మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేసేదానికైతే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి 1 మోర్, మనం ఏదైతే క్వశ్చన్ నెంబర్ వేస్తామో లాంగ్వేజెస్లో మాత్రం క్వశ్చన్ నెంబర్ చాలా కన్ఫ్యూజన్గా వేస్తారు. పేపర్ కరెక్షన్ అప్పుడు పక్కన కొలీగ్స్ ఉంటారు కదా, సో వేరే బోర్డు కొలీగ్స్ వచ్చి చూసినప్పుడు చెప్తుంటారు అనమాట, క్వశ్చన్స్ వెతుక్కోవడానికే ఇట్ టేక్స్ మచ్ మోర్ టైం. అంటే మార్కులు వేయొచ్చు, కరెక్ట్ ఆన్సరే ఉంటుంది, బట్ అది ఎన్నోది క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని ప్రతిసారి చూడలేరు కదా. యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ ఇస్తారు, బట్ మీరు ఏం చేయాలంటే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ లెటర్ 6 ఉంది, అందులో మళ్ళీ సబ్ నెంబర్స్ 10 ఉన్నాయి. ఆ 10 నెంబర్స్ని ఇక్కడ లోపల వేయాలి. మార్జిన్కి బయట ఏమో క్వశ్చన్ నెంబర్ వేయాలి, మార్జిన్కి లోపలేమో సబ్ నెంబర్స్ వేయాలి. గుర్తుపెట్టుకోండి. మీరు 2 బయట వేసారనుకోండి, మార్జిన్కి బయట ఏది రోమన్ లెటర్కి సంబంధించిన క్వశ్చన్, ఏది మెయిన్ క్వశ్చన్, ఏది సబ్ క్వశ్చన్ అనేది తెలియదు అనమాట. ఆన్సర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ ఎప్పుడు కూడా మార్జిన్కి ఇన్సైడ్ వేయండి, అంటే రైట్ సైడ్ వేయండి. మార్జిన్కి బయట మాత్రం క్వశ్చన్ నెంబర్ మాత్రమే వేయండి. ఇది మనం ఫాలో చేసినటువంటి ప్రికాషన్ అనమాట. మేజర్లీ ఇన్ కేస్ ఆఫ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఎక్కువ నంబర్స్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ చేయకుండా ఎగ్జామినర్ని మాత్రం కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకేనా. అండ్ ఇంకొకటి, మీరు రాసినటువంటి ప్రతి సమాధానంలో మీరు హైలైట్ అనుకున్నటువంటి వర్డ్ని మాత్రం ఖచ్చితంగా అండర్లైన్ చేయండి. బాక్సులు కొట్టాల్సిన పని లేదు, ఖచ్చితంగా అండర్లైన్ చేయండి. ఏదైతే మిస్సింగ్ లెటర్ అనుకున్నాడో ఆ మిస్సింగ్ లెటర్ ఒక్కటే రాసినా పర్లేదు, వర్డ్ మొత్తం రాసి ఆ లెటర్ రాసినా పర్లేదు. ఇడియమ్స్ ఉన్నాయి. ఇడియమ్స్ మనం జనరల్గా ఒక 2 రాయమన్నాడు అనుకోండి, మనం 10 రాయొద్దు. 5 రాయమన్నాడు అనుకో, 10 రాయొద్దు. మేకింగ్ ఆఫ్ టీ కానీ, లేదా మనకి సంబంధించినటువంటి లెటర్ ఫార్మేషన్ కానీ, ఇంకేదైనా ఇది ఫార్మల్ లెటర్ అయినా ఇన్ఫార్మల్ లెటర్ అయినా ఏదో ఒకటి, ఆ లెటర్స్ రాసేటప్పుడు మాత్రం ఆ లెటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకే పేజీలో ఉండేలా చూసుకోండి. ఒక పేజీలోనే ఉండేలా చూడండి. మనం సగం పేజీ వరకు ఆన్సర్ రాసుకొస్తాము, నెక్స్ట్ క్వశ్చన్ ఇదే స్టార్ట్ చేయాలనుకోండి, లెటర్కి సంబంధించింది ఆ ఆఫ్ సైడ్లోనే నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయొద్దు అంటున్నాను నేను. నెక్స్ట్ పేజ్లో చేయండి, ఈ ఆఫ్ సైడ్లో ఖాళీగా ఉన్న దాంట్లో ఇంకేదైనా గ్రామర్ సంబంధించినటువంటి మిగిలిపోతే అక్కడ రాసేయండి. అంతేగాని మనం కంటిన్యూషన్లో ఉన్నాం కాబట్టి లెటర్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇటువైపు డేట్ ఇవన్నీ వేసుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ పేజ్లో లెటర్ రాసేదానికైతే చేయకండి. అంటే మీకు కరెక్ట్గా ప్రాపర్గా మార్కులు పడాలంటే ఇలాంటివి ఫాలో చేయాల్సిందే. ఓకేనా. అండ్ ఇంకోటి, మీరు ఫిలప్ చేసేటువంటి రెజ్యూమే ఏదైనా అడిగారు అనుకోండి, రెజ్యూమేకి సంబంధించింది కూడా మీరు రాసేటప్పుడు ప్రాపర్ నాలెడ్జ్తో కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చుకుంటూ అక్కడ ఏ జాబ్కి అప్లై చేయమన్నారు, దేనికి రెజ్యూమే ఇవ్వాలి అనే దాని గురించి డీటెయిల్స్, మీరు చదివింది వేరు ఉంటుంది, అక్కడ అడిగేది వేరు ఉంటుంది, అది కూడా క్యాచ్ చేసుకొని కరెక్ట్గా దానికి ప్రాపర్గా రిలేటెడ్గానే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. నేను ఇట్లానే చదివాను కదా అని చెప్పేసి అలానే అక్కడ చేయకూడదు. కొంచెం నాలెడ్జ్ ఉపయోగించి అక్కడ మనం ఏదైతే అడుగుతున్నారో, ఏ జాబ్కి అడుగుతున్నారో ఆ జాబ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అక్కడ ఉండేలాగా చూడండి. ఓకేనా. ఒకవేళ టీచర్ పోస్ట్కి క్వాలిఫికేషను మీరు చదివారనుకున్నాం, ఇక్కడ రెజ్యూమే నేను బీఎస్సీ బీఈడి లేదా ఎంఎస్సీ బీఈడి అని చదివారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ క్వశ్చన్లో మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి సంబంధించినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్కి మీరు రెజ్యూమే పంపించండి అని అడిగాడు. అప్పుడు మీరు ఇది పెట్టకూడదు. ఇక బీఎస్సీ బీఈడి ఎంఎస్సీ బీఈడి సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి జాబ్స్ కావాలంటే ఇంజనీరింగ్ కానీ టెక్నికల్ కోర్సెస్ కానీ చేస్తుండాలి, దానికి సంబంధించిన రిలేటెడ్ కోర్సే రాయాలి. ఇలా చూసుకోవాలి. జస్ట్ చిన్నవి అనమాట. ఈ కాషన్స్ ఫాలో చేస్తే డెఫినెట్గా మంచి మార్కులు వస్తాయి. 95 స్కోర్ చేయాల్సిన స్టూడెంట్స్కి 98 ఈజీగా వస్తాయి. ఓకేనా. 95 స్కోర్ చేయాల్సిన అనుకున్న వాళ్ళకి 98 ఈజీగా వస్తాయి.
ఎలాగో మనకి గ్రూప్ సబ్జెక్ట్లో 60/60 వస్తాయి. అది మనం ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటాం. నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్లలో వచ్చి ఉంటాయి కాబట్టి. ఓకేనా? ఇది లాంగ్వేజెస్ సంబంధించిన వాటిలో. నేను మళ్ళీ ఆ తర్వాత ఆప్షనల్స్కి వచ్చేద్దాం. ఫిజిక్స్, ఎస్పెషల్లీ ఫిజిక్స్కి వచ్చేస్తే, ఫిజిక్స్ విషయంలో మీరు ఫస్ట్ 15 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 2 మార్క్స్వి 10 రాయాలి కాబట్టి 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, సరిపోతుంది. మీరు ఇంకా రాయాలనుకుంటే 1 లేదా 2 మాత్రమే ఎక్స్ట్రా రాయండి. 15 ప్రశ్నలకి సమాధానం ముందే రాయకండి. ఓకేనా? తర్వాత 4 మార్కుల విషయానికి వస్తే, మీరు బాగా ది బెస్ట్ అనుకున్న 6 క్వశ్చన్స్ చూస్ చేసుకోండి. ఫస్ట్ ఒక్క మిస్టేక్ లేకుండా ఉన్నటువంటి 6 క్వశ్చన్స్ టిక్ పెట్టుకోండి. క్వశ్చన్ పేపర్లో పాయింట్ చుక్క పెట్టుకోండి, డాట్ పెట్టుకోండి. టిక్కులు కొడితే అది కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇన్విజిలేటర్స్ కొంతమంది ఎలో చేయరు, కొంతమంది ఎందుకు పేపర్ మీద మార్కింగ్ చేస్తామని చెప్పేసి స్క్వాడ్ వచ్చినప్పుడు చెక్ చేస్తారనమాట. సో మీరు డాటెడ్ లైన్స్ డాట్ పెట్టుకోండి, క్వశ్చన్ నెంబర్ దగ్గర డాట్ పెట్టుకోండి. మీకు కావాల్సినటువంటి 6 క్వశ్చన్స్, ఆ 6 క్వశ్చన్స్ ఫస్ట్ ప్రాపర్గా రాసి ప్రజెంట్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిటల్ వెలాసిటీ అడిగాడు. డిఫైన్ ఆర్బిటల్ వెలాసిటీ, హెన్స్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ది ఆర్బిటల్ వెలాసిటీ. ఆర్బిటల్ వెలాసిటీకి మీరు డయాగ్రామ్ వేయాల్సిన అవసరం ఉంది. VO √GR ఏదైతే ప్రూవ్ చేస్తున్నామో డెరివేషన్, దానికి సంబంధించిన డయాగ్రామ్ వేస్తే 1 మార్క్ ఉంటుంది. మనం అంత క్యాలిక్యులేషన్ చేస్తాము, ఆ డయాగ్రామ్ వేయకుండా వచ్చేస్తాము. సో 1 మార్క్ అయితే ఈజీగా తగ్గిపోతుంది. మీరు ఎంత డెఫినేషన్ కరెక్ట్గా రాసి మీరు డెరివేషన్ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సరే మీకు 1 మార్క్ అయితే కట్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ కీ పేపర్లో మనకి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో డయాగ్రామ్ 1 మార్క్ అని ఉంటుంది. నీ డయాగ్రామ్ అయినప్పుడు ఆ 1 మార్క్ కట్ అవుతుంది. ఎస్కేప్ వెలాసిటీ డయాగ్రామ్ వేయాల్సిందే, 1 మార్క్ ఉంటుంది. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను డయాగ్రామ్ ప్రిపేర్ అవ్వలేదు, లేదా నాకు ఉన్నటువంటి మెటీరియల్లో డయాగ్రామ్ లేదు అంటే కలవదిగా. ఓకేనా? సో ఈ విధంగా మనం చెక్ చేసుకొని ఆన్సర్స్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. లేదు థియరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ థియరీలో ఉన్నటువంటి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్లో ఉన్నటువంటి ఏదైతే కీవర్డ్ ఉందో ఆ కీవర్డ్ని ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేయండి, హైలైట్ చేయండి. 4 మార్కులు వస్తాయి. చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఆన్సర్ అనేది, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈజ్ ఇట్ నెసెసరీ ద మాస్ షుడ్ బి ప్రెజెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ అన్నాడు క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ జనరల్గా ఏం రాస్తారు? నో అనే వర్డ్ రాస్తే 1 మార్క్ వస్తుంది. చాలామందికి తెలియదు. నో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఆర్ నో, జస్ట్ సింపుల్గా నో అని రాస్తే 1 మార్క్ వస్తుంది. ఎగ్జాంపుల్ రాస్తే 1 మార్క్ వస్తుంది. చాలామంది నో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అని రాసొస్తారు. ఓకేనా? నో అని రాస్తారు, పర్లేదు, 1 మార్క్ వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ circular ring there is a center of mass but there is no mass present at the center. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేందుకు ఇంకో 1 మార్క్ వస్తుంది. ఓకేనా? అంటే మన క్వశ్చన్ ఏం అడిగాడు, ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది తెలియాలి. క్వశ్చన్ను కూడా ఖచ్చితంగా చదవండి. ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ని కూడా 2 సార్లు చదవండి. 2 టైమ్స్ చదవడానికి మనకి మోస్ట్లీ 30 సెకండ్స్ పడుతుంది అంతే. 30 సెకండ్స్, 30 సెకండ్లలో మనం 2 సార్లు క్వశ్చన్ చదివేయచ్చు. అదవుతుందా? సో క్వశ్చన్ చదివితే మనకు ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో తెలుస్తుంది. ఫస్ట్ స్టేట్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. మనం నోట్స్లో ప్రిపేర్ అయ్యాం. జనరల్గా సార్ ఏం చేస్తాడు, స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బోర్డు మీద రాయకుండా, ఆ తర్వాత డెరివేషన్ చేసుకుంటూ వస్తారు. మీరేమో డెరివేషన్ నుంచే రాసుకుంటారు నోట్స్. మీ ఫ్రెండ్ రాసుకున్నాడు కాబట్టి నువ్వు క్లాస్కి వెళ్ళలేదు, వాడి దగ్గర నుంచి కాపీ చేసావు. స్టేట్మెంట్ నీకు తెలియదు, స్టేట్మెంట్ రాయకుండా వచ్చేస్తావు. స్టేట్మెంట్ గోస్ టు 1 మార్క్. ఎగ్జామ్లో రాయవు, కాలేజ్కి వెళ్ళావు. అర్థమవుతుందా? సో ఇలాంటివి తెలుసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ చెప్పారు నోట్స్లో ఉంది కదా, ప్రిపేర్ అయ్యామో అయిపోయింది. నాకు ఇది ఈజీ అనిపించింది, ఇదే ప్రిపేర్ అవుతాను ఎగ్జామ్ వరకు అనుకుంటాం, అదే ప్రిపేర్ అవుతాం. స్టేట్ అంటే తెలపండి అని అర్థం, స్టేట్మెంట్ ఇవ్వండి అని అర్థం. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి స్టేట్మెంట్ ఇవ్వాలి, టోటల్ ఎనర్జీకి ఈక్వేషన్ రాయాలి, బాక్స్లలో పెట్టాలి. దాన్ని కలర్ అది గ్లిటర్ పెన్ బాక్స్లలో పెట్టాలి. సో ప్రతిదీ కూడా ఈక్వేషన్ వస్తున్నప్పుడు మనం ఏదైతే కన్క్లూజన్ చేసాము ఈక్వేషన్ 1 అనేది ఏదైతే అంటున్నామో, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అలా దేన్నైతే మనం నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నామో ప్రతిదానికి కూడా మనం హైలైట్ చేయాలి కలర్తో, కలర్ పెన్నుతో. మీ దగ్గర కలర్ పెన్నులు లేవు, బ్లూ పెన్తో రాస్తే బ్లాక్ పెన్తో మార్జిన్ చేయండి, బ్లాక్ పెన్తో రాస్తే బ్లూ పెన్తో మార్జిన్ చేయండి. అవే కలర్ పెన్స్. కలర్ పెన్స్ అనేవి మ్యాండేటరీ అయితే కాదు, మీ దగ్గర ఉంటే యూ హ్యావ్ టు యూస్. ఈ విధంగా మనం ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. డయాగ్రామ్ ఉన్నదానికి ప్రతిదానికి నీట్ డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి. నీట్ డయాగ్రామ్. ఓకేనా? డయాగ్రామ్స్ వేస్తే నీట్గా డ్రా చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ రియాక్టర్ వచ్చింది, ఎస్ఏ టైప్ క్వశ్చన్. న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించినటువంటి నీట్ లేబుల్ డయాగ్రామ్ అంటాడు. డయాగ్రామ్కి మనకి 2 మార్కులు ఉంటాయి. డయాగ్రామ్ వేయాలి, పేజీ అడ్డంగా తిప్పండి. న్యూక్లియర్ రియాక్టర్ వచ్చినప్పుడు మీరు రాసేటువంటి ఆన్సర్ షీట్ని అట్లా హారిజంటల్గా పెట్టి డయాగ్రామ్ వేయండి.
హారిజాంటల్గా పెట్టి డయాగ్రామ్ వేసి అక్కడ ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ రాయండి. పార్ట్స్ అన్ని రాసి మళ్ళీ 1 2 3 4 5 ఏదైతే నెంబర్స్ ఇచ్చారో అక్కడ పార్ట్స్ అందులో రాయండి, మళ్ళీ కింద కూడా రాయండి. ఓకేనా? ఈ విధంగా ప్రతి దానికి కూడా ఇప్పుడు బయట్ సావర్ట్లో అడిగారు. బయట్ సావర్ట్లో అడిగితే dB = V0/4 ఐడియల్ sin θ r², దాంట్లో వర్డ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం, సరిపోయింది. బట్ డయాగ్రామ్ వేస్తే 1 మార్క్, మీరు ఎంత రాసి వస్తారు 3 మార్క్స్ కట్ అవుతాయి. డయాగ్రామ్ ఖచ్చితంగా 1 మార్క్ ఉంటుంది. యాంపియర్స్లో అడిగాడు, యాంపియర్స్లో 1 మార్క్ ఉంటుంది, ఆ డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది యాంపియర్స్లలో కూడా. డైపోల్ మూమెంట్ ఆఫ్ ఎట్ అన్ యాక్సిల్ లైన్, యాక్సిల్ లైన్కి డయాగ్రామ్ రాసేస్తే 1 మార్కు, ఈక్వటోరియల్ లైన్కి డయాగ్రామ్ డ్రా చేస్తే 1 మార్కు. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అండ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, వీటన్నిటికీ డయాగ్రామ్స్ ఉంటాయి మనకి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. చిన్న చిన్న సర్క్యూట్స్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ రాసినా, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ రాసినా మనం ఆ డయాగ్రామ్ ఇన్పుట్ సిగ్నల్ రాయాలి, అవుట్పుట్ సిగ్నల్ రాయాలి, ఈక్వేషన్స్ రాయాలి. ఓకేనా? సో ఈ విధంగా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం నీట్ డ్రా. మీరు పెన్సిల్తోనే డ్రా చేయాల్సిన పని లేదు, పెన్నుతో వేయచ్చు. మనం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసామనుకోండి, ఈజీగా పెన్నుతో తప్పులు లేకుండా వేసేయచ్చు. లేదు మీకు అంతకు డౌట్ఫుల్ ఉందనుకోండి, ముందు పెన్సిల్తో డ్రా చేయండి, పెన్సిల్తో డ్రా చేసి దానిపైన పెన్నుతో మార్జిన్ చేసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. ఈ విధంగా చేస్తే మనకి పేపర్ కూడా ప్రజెంటేషన్ నీట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అర్థమైందా? సో ఇలా అంటే మ్యాథ్స్లోకి వచ్చేస్తే, మ్యాథ్స్ విషయంలోకి వస్తే మీరు రాసేటప్పుడు ప్రతి దానికి సంబంధించిన ఆన్సర్ దగ్గర వేరే బోర్డర్ పెన్నుతో, వేరే కలర్ పెన్నుతో హైలైట్ చేయండి. మధ్య మధ్యలో వచ్చేటువంటి ఈక్వేషన్స్ని కూడా హైలైట్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఖచ్చితంగా మీరు బాక్స్లో పెట్టాలి. అండర్లైన్స్ ఏమి ఉండవు, బాక్సుల్లో పెట్టండి ఆన్సర్స్. మ్యాథ్స్లో ఫార్ములాస్ వచ్చిన దగ్గర మీరు ఏ ఫార్ములా అయితే యూజ్ చేస్తారో దాన్ని కొద్ది సైడ్కి, ఆ పేపర్లోనే కొద్ది సైడ్కి ఆ ఫార్ములా ఏది యూజ్ చేస్తారో ఆ ఫార్ములా వేసి అక్కడ బాక్స్ కొట్టండి, కింద సొల్యూషన్ చేసుకుంటారండి. కొన్ని ఆన్సర్లు మనకి పెద్ద ఆన్సర్ వస్తుంది ఈక్వేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ లైన్ సంబంధించినటువంటి ఆన్సర్ పెద్దగా వస్తుంది, అయినా సరే దానికి ఒక రౌండ్ వేయండి. ఆన్సర్ ఎప్పుడైనా సరే సగం ఆన్సర్ పైన రాస్తే సగం ఆన్సర్ కింద రాయకూడదు. ఈక్వేషన్స్లో సగం ఆన్సర్ పైన రాస్తే సగం ఆన్సర్ కింద రాయకూడదు. ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ మొత్తం పట్టేలాగా కొంచెం లెటర్స్ సైజ్ తగ్గించైనా సరే ఆన్సర్ రాయండి. మ్యాట్రిక్స్ సైజ్ వచ్చినప్పుడు బాక్సెస్ కరెక్ట్గా స్క్వేర్ పెడితే స్క్వేర్ పెట్టండి, అండ్ మీరు క్లోజ్డ్ బ్రాకెట్స్ పెడితే క్లోజ్ పెట్టండి, కరెక్ట్గా పెట్టండి. ఏదైనా ఒక ప్రాపర్గా ఒక మ్యాట్రిక్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎలా అయితే స్టార్ట్ చేశారో అలానే పెట్టండి. లేదా ఎగ్జామ్ పేపర్లో ఎలా ఉందో దాన్ని చూసి అలానే యాస్టిస్గా పెట్టండి. ఏ విధంగా మనం ప్రతిదీ కూడా ఆన్సర్ రాసే ప్రాపర్ వేలో రాస్తాము, ప్రజెంట్ చేసే విధానంలో మాత్రం ఇలాంటి జాగ్రత్తలు, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం మీ పేపర్ మీద బెస్ట్ ఇంప్రెషన్ వస్తుంది, మీకు మంచి మార్కులు వస్తాయి. ఇంకొకటి, మీరు పేపర్ రాసినప్పుడు ఏదైనా మిస్టేక్ పోతుంది. ముఖ్యంగా మనకి మ్యాథ్స్ చేసేటప్పుడు జనరల్గా ఒక సొల్యూషన్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫార్ములా ఒకదాని బదులు ఇంకోటి వేస్తాము, ఆన్సర్ రాదు అని చేసిన ఒక హాఫ్ పేజో ఒక పేజో వేస్ట్ అయిపోతుంది, మిస్టేక్ అని తెలుస్తుంది. మీరు వెంటనే దాన్ని కొట్టివేయకండి, మీరు వెంటనే దాన్ని కొట్టేయద్దు బాగా, లేదా ఓవర్ రైటింగ్ దాకా చేయకండి, కొట్టివేయడం మానేయండి. అవసరమైతే ఆ పేజీ అట్లా ఉండిపోతుంది, దాన్ని మళ్ళీ రీకాపీ చేయండి. నెక్స్ట్ నెంబర్ వేసి సేమ్ క్వశ్చన్ దగ్గర మీరు ఆన్సర్ రాసేయండి. అతను చూసినప్పుడు అతనే కొట్టేస్తాడు. అర్థవుతుందా? మీరైతే స్ట్రైక్అవుట్ చేయకూడదు. 2 మార్క్స్ విషయంలో కూడా అంతే. ఏదైనా పోయినప్పుడు దాన్ని బాగా బ్లండర్గా చేసేస్తుంటారు, థిక్గా చేసేస్తారు. అసలు చేయొద్దు, స్ట్రైక్అవుట్ అసలు చేయొద్దు. మీరు స్కేల్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి అడ్డంగా గీతలు కొట్టి ఇంకేదో చేసి అలాంటివి అసలు చేయొద్దు. దాన్ని మళ్ళీ ఎలాగో రైట్ చేస్తారు కాబట్టి పక్కన నెంబర్ వేసి రాయండి, నో ప్రాబ్లం. ఈ విధంగా మనం ఇంప్రెస్ చేయాలి, మన పేపర్లో ఉన్నటువంటి ఆన్సర్ ప్రకారం ఇంప్రెస్ చేయాలి. అండ్ రైటింగ్ ఫస్ట్ పేజీలో ఎలా ఉంటుందో లాస్ట్ పేజీ వరకు కూడా అలానే ఉండాలి. చాలామంది రైటింగ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయలేరు, మేనేజ్మెంట్ చేయలేరు. ఫస్ట్ చాలా నీట్గా స్లోగా స్టార్ట్ చేస్తూ ఉంటాము. టైం బై టైం ఇంక్రీజ్ అయిపోద్ది. మనం ఏం చేస్తామంటే ఇంకా స్పీడప్ అవుతుంది రైటింగ్, అంటే టైం పెరిగిపోతుంది కాబట్టి క్వశ్చన్స్ ఎక్కువ రాయాలి కాబట్టి ఎగ్జైట్మెంట్తో మనం చాలా మనకే అర్థం కాకుండా రాసేస్తాం. అలాంటి పరిస్థితులు అయితే తెచ్చుకోకండి. ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నారో అదే ఇంటెన్సిటీ ఆఫ్ రైటింగ్తో యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ఆన్సర్ స్క్రిప్ట్. ఇలాంటివన్నీ కంప్లీట్గా ఫాలో చేయండి. బయాలజీకి వస్తే, బయాలజీకి సంబంధించి మనకి డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా డయాగ్రామ్స్ వేయండి. మీరు పెన్సిల్తో వేసినా పర్లేదు, పెన్నుతో వేసినా పర్లేదు, నో ప్రాబ్లం పెట్టాలి. ఓకేనా? మీరు పెన్నుతో వేస్తే మిస్టేక్స్ పోతాయి అనుకుంటే ముందు పెన్సిల్తో వేయండి, తర్వాత పెన్నుతో వేయండి. ఒకసారి మీ లెక్చరర్స్ని కూడా అడగండి పెన్నుతో వేయచ్చా అని. పెన్సిల్తో వేస్తేనే బెటరా, పెన్నుతో వేస్తేనే బెటర్ అంటే మీరు దాన్ని బట్టి అయితే మీరు చూస్ చేసుకోండి. పార్ట్స్ మాత్రం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. చాలా థిక్కిష్గా మీరు డయాగ్రామ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో చూడగానే ఆ పేపర్లో ఆ డయాగ్రామ్ రిఫ్లెక్ట్ అవ్వాలి. డయాగ్రామ్స్ తీసుకెళ్ళి మూల వేయొద్దు. ఫిజిక్స్ లాగా, ఫిజిక్స్లో మనం డయాగ్రామ్స్ ఎప్పుడు
చిన్న చిన్న డయాగ్రామ్స్ ఉంటే కూడా పైన కార్నర్స్లో వేస్తాం, సెంటెన్స్ సొల్యూషన్ చేసుకుంటూ వస్తాం. బట్ బయాలజీ లాంటివి, జువాలజీ, బాటనీ, జువాలజీలో అయితే మీరు మాత్రం అలా చేయకండి. పేపర్కి మిడిల్లో వేయండి డయాగ్రామ్, ఈజీగా రిఫ్లెక్ట్ అవ్వాలి. మీరు చేసేటువంటి డయాగ్రామ్ అంతా, డ్రా చేసే డయాగ్రామ్ అంతా కూడా ఈజీగా రిఫ్లెక్ట్ అయ్యేలాగా మధ్యలోనే రాయండి, పేపర్ మధ్యలోనే వేయండి డయాగ్రామ్స్ అనేవి, చాలా నీట్గా వేయండి. సో ఇలాంటి ప్రికాషన్స్ పాటిస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. కెమిస్ట్రీ విషయానికి వస్తే, కెమిస్ట్రీలో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఆ స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో, బెంజీన్ కానీ నైట్రోబెంజీన్ కానీ ఏవైతే ఉన్నాయో మనం ఆ కనెక్షన్స్ అన్ని కరెక్ట్గా వేయాలి. బెంజీన్ స్ట్రక్చర్స్ మొత్తం కరెక్ట్గా చూస్ చేసుకోవాలి, మంచిగా నీట్గా డ్రా చేయాలి. ఓకేనా? ఏదైనా ఒక బాండ్ యాంగిల్స్ ఉంటే యాంగిల్ అనేది కరెక్ట్గా కనపడాలి. 120 degrees అంటే 120 వేస్తారు, డిగ్రీస్ అనేది కూడా 0 లాగే వేస్తారు, 1200 అవుతుంది అది. ఇలాంటివన్నీ రెక్టిఫై చేసుకుంటే ఈజీగా హైయెస్ట్ స్కోర్ అయితే చేయొచ్చు. ఎక్స్ట్రాస్ అనేవి లాస్ట్లో రాసుకోండి, ఎక్స్ట్రాస్ అనేవి లాస్ట్లో రాయండి. ఏ సబ్జెక్ట్కైనా సరే మీరు 60 out of 60 తేవాలంటే మాత్రం ముందు రాసుకొని వెళ్ళకండి, ముందు ఎక్స్ట్రా రాయకండి, దిద్దే వాళ్ళని ఇరిటేట్ చేయకండి. ఏదైతే పర్ఫెక్ట్గా 10 వచ్చో 10 రాసేయండి, ఏవైతే పర్ఫెక్ట్గా 6 questions వచ్చో 6 రాసేయండి, ఏవైతే పర్ఫెక్ట్గా 2 వచ్చో 2 questions రాసేయండి. దట్స్ ఆల్. టైం ఉంటుంది, అప్పుడు మీరు మిగతా వాటికి రాసేయండి, అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది పేపర్ కూడా అప్పుడు. ఇలా ప్రికాషన్స్ పాటించండి, మీకు డెఫినెట్గా మీరు అనుకున్న స్కోర్ వస్తుంది. ఈజీగా 460 వచ్చే స్టూడెంట్స్కి 465+ వస్తాయి, అందులో నో ప్రాబ్లం, నో డౌట్ ఎట్ ఆల్. అర్థమవుతుందా? మనం ఎలాంటి రిక్వెస్ట్లు పెట్టక్కర్లేదు, పేపర్లో ఎలాంటి రిక్వెస్ట్లు పెట్టక్కర్లేదు. కొంతమంది రిక్వెస్ట్లు మెసేజ్లు అక్కడ టైప్ చేస్తూ ఉంటారు, ఇట్ ఈస్ వెరీ ఫూలిష్ థింగ్. అసలు అలాంటి మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేటువంటి పనులేమి మనం చేయకూడదు అనమాట. క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా ప్రాపర్గా వేసాం లేదు చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ వేయండి, రౌండప్ చేస్తే చేయండి, చేయకపోతే లేదు, మీ ఇష్టం అది. క్వశ్చన్ నెంబర్ మాత్రం కరెక్ట్గా వేయండి, 1 2 3 4 అలా క్వశ్చన్ నెంబర్స్. సబ్ నెంబర్స్ వస్తే మాత్రం బార్డర్కి ఇన్సైడ్లో వేసుకోండి, మార్జిన్కి లెఫ్ట్ సైడ్ మాత్రం క్వశ్చన్ నెంబరే ఉండాలి, పాయింట్స్కి ఉన్నటువంటి నెంబర్లు మాత్రం ఇన్సైడ్లో ఉండాలి. ఓకేనా? సో దేనికి పాయింట్స్ పెట్టాలి, దేనికి పాయింట్స్ పెట్టకూడదు కూడా ఒక ఐడియా ఉండాలి లాంగ్వేజెస్ విషయంలో ముఖ్యంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపేరింగ్ ఆఫ్ టీనో, ప్రిపరేషన్ ఆఫ్ సంథింగ్ వాట్ ఎవర్, ఏదైనా కుకింగ్ ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, అక్కడ మీరు ఓన్లీ పారాగ్రాఫ్ సెంటెన్సెస్లో రాయండి. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి 5 క్వశ్చన్లు ఇచ్చి 2 రాయమని అనుకోండి, 3 రాయమని అనుకోండి, వాటి వరకే పర్ఫెక్ట్గా ఆన్సర్ రాయండి. అది చూసుకోండి. పొలవమని మనం అన్నీ రాసుకుంటూ వెళ్ళామనుకోండి, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, పేపర్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి, లాస్ట్కి వచ్చేసరికి రాయాలనుకున్న దాన్ని రాయలేము. నువ్వు ఎన్ని రాసినా సరే ఒక ఎస్ఏ క్వశ్చన్ సమాధానానికి 8 మార్కుల ప్రశ్న ఉందనుకుందాం, 8 మార్కుల ప్రశ్నకి నువ్వు ఎంత రాసినా 8 మార్కులు వస్తాయి తప్ప 16 మార్కులు రావు. ఏదైతే అడిగారో దానికి సమాధానం సూటిగా రాయండి, ఖచ్చితంగా 8 మార్కులు వస్తాయి. నీకు తెలిసిన మ్యాటర్ అంతా, తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో ప్రజెంట్ చేసినా సరే మ్యాక్సిమం మార్క్స్ యూ హ్యావ్ టు సెక్యూర్ ఓన్లీ 8 మార్క్సే, అంతేగా అంతకుమించి ఎక్కువ రావు కదా. కాబట్టి ప్రాపర్గా టైం మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకా ముఖ్యంగా మ్యాథ్స్ స్టూడెంట్స్ రఫ్ వర్క్ చేయాల్సి వస్తుంది. రఫ్ వర్క్ చేయాల్సి అనుకున్న వాళ్ళు లాస్ట్ పేజ్లో బ్యాక్ సైడ్ నుంచి, ఫస్ట్ సైడ్ ఇటు ఆన్సర్ స్టార్ట్ చేస్తాం కదా, బ్యాక్ సైడ్ రఫ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ రండి. బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వచ్చేస్తూ ఉండండి. ఎంతవరకు రఫ్ వస్తే అంత, ఒక పేజీ వస్తుందేమో, అటు ఇటు ఒక పేజీ రఫ్ వర్క్ చేస్తారేమో. ఓకేనా? లాస్ట్ పేజీలో మీరు పేపర్ ఇచ్చేసేటప్పుడు రఫ్ అని పైన రాసి ఇవ్వండి. ఓకేనా? ఆ తర్వాత మిగిలిపోయిన పేజీలు ఉంటే మీరు ది ఎండ్ అని రాసి, ఎక్కడైతే ఆన్సర్ కంప్లీట్ అయినది ది ఎండ్ అని రాసి మొత్తం పేపర్ మొత్తం కూడా ఇంటూలు కొట్టేసి ఇచ్చేయండి. మధ్యలో గ్యాప్స్ లేకుండా చూసుకోండి. అంటే 2 మార్కులు రాసిన తర్వాత 2 పేజీలు వదిలేసి, 4 మార్కులు రాసిన తర్వాత మళ్ళీ ఒక 2 పేజీలు వదిలేసి, 8 మార్కులు రాసిన తర్వాత మొత్తం ది ఎండ్ రాసామనుకోండి, ఆ ఖాళీలు గ్యాప్స్ అనేవి పేపర్లు వదిలేయకండి. మీ పేపర్ సగం మాత్రమే వ్యాలిడ్ చేసే ఛాన్స్ ఉంది, మర్చిపోతారు. అయిపోయింది కదా అని చెప్పేసి ది ఎండ్ అని ఆయన కూడా రాసి మార్కులు ఇచ్చేసి వచ్చేస్తారు. మీ స్క్రిప్ట్ ఎక్కడ ఎవరికి దొరకదు, అక్కడ సిఈకి, చీఫ్ ఎగ్జామినర్కి దొరకదు, అండ్ స్క్రూట్నీకి దొరకదు, ఇక కంట్రోల్ బోర్డులో కూడా దొరకదు. అది రెక్టిఫై చేయడానికి మళ్ళీ నువ్వు అక్కడ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పెట్టుకునేదాకా తెలియదు. అది పట్టించుకుంటారు, లేకపోతే లేదు. సో గ్యాప్స్ అనేవి రెక్టిఫై రెడ్యూస్ చేసుకోవాలి మనం. అసలు ఉంచకూడదు గ్యాప్స్, కంటిన్యూషన్లోనే రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి అడగండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు మెయిల్ చేయొచ్చు, కింద కామెంట్ చేసి అడగవచ్చు, నేను దానికి ఆన్సర్ చేస్తాను. మీరు ఈ టిప్స్ అన్ని పాటించండి, డెఫినెట్గా మీకు 465+ వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఐ విషింగ్ వెరీ ఆల్ ది బెస్ట్. మన ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.